ఈరోజు నేను ఎవ్వరి కోసం జాతీయవాదం వైపు లేకపోతే ధర్మం కోసం అడిగేయట్లేదండి. నా కోసం, నా కుటుంబం కోసం, రేపటి నా పిల్లల కోసం. ఎందుకంటే నాకు పిండం పెట్టడానికి నా వంశం ఉండాలి. నా వంశం ఉండాలి అంటే హిందూగా ఉండాలి. హిందూగా ఉంటేనే పిండం పెట్టగలుగుతారు. ఎవడొచ్చి ఎలా మతం మారుస్తాడో తెలియదు. కాబట్టి నేను అలా బ్రతికి నా పిల్లలకు నేర్పిస్తూ నా కోసం మాత్రమే చేస్తున్నా. అండ్ నా పిల్లలు బ్రతకడానికి ఓ దేశం కావాలి. హిందూ దేశం, ఏకైక దేశం భారతదేశం. ఇంకెక్కడా లేదు. మనం పారిపోలేం, పారిపోయేంత పిరికోళ్ళం కాదు, అలాగని అడ్జస్ట్ అయ్యేంత ఏమంటారు పోరాడేంత వీరులం కాదు. ఎందుకంటే మన చరిత్ర మనకు తెలియదు. కాబట్టి చెప్దాము, ఈ దేశాన్ని వదిలి నా పిల్లలు పారిపోకూడదు, ఇక్కడే బ్రతకాలి. నీదే దేశం అంటే భారతదేశం అని గర్వంగా చెప్పుకోవాలి. మొఘలులు వచ్చారు, బ్రిటిష్ వాళ్ళు వచ్చారు, ఇంకొకళ్ళు వచ్చారు, ఎంతమంది వచ్చినా తట్టుకొని నిలబడ్డ దేశం నా భారతదేశం. ఆ దేశం కోసం నేనెంతో కొంత సేవ చేస్తున్నానని ఈరోజు గుర్తించినందుకు నాకు చాలా గర్వంగా ఉంది. మళ్ళీ చెప్తున్నాను, నేను నా కోసం ఎలా చేస్తున్నానో మీరు మీకోసం అలా ఒక పోరాటం చేయాలి. మీకోసమే మీరు ఎవరిని ఉద్ధరించట్లే, నేనెవరిని ఉద్ధరించట్లే. ఉద్ధరిస్తున్నాం అనుకుంటే తప్పే. మన కోసం మనం, మన ధర్మాన్ని కాపాడటం మన బాధ్యత.